అందరికీ నమస్కారం. నేను మీ ఆడార్ నాగరాజు. ఏదైతే తెలంగాణ బీజేపీ అధ్యక్షుని ఎన్నికల రేసులో బండి సంజయ్ గారి పేరు ప్రధానంగా మనకు వినిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ గారు గతంలో బీజేపీ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీని గ్రామీణ స్థాయికి వరకు తీసుకెళ్లిన ఏకైక వ్యక్తిగా బండి సంజయ్ గారికి పేరుంది. అదేవిధంగా మాస్ లీడర్గా కూడా బండి సంజయ్ గారికి పేరుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలాసార్లు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బండి సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బలమైన లీడర్గా పోరాటం చేసి బీజేపీ పార్టీని గ్రామీణ స్థాయి వరకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మాస్ లీడర్గా కూడా చాలా బండి సంజయ్ గారికి ఇమేజ్ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2024లో కూడా బండి సంజయ్ గారు ఎంపీగా కూడా గెలవడం జరిగింది. కాబట్టి బండి సంజయ్ గారికి మళ్ళీ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే మాత్రం మళ్ళీ బీజేపీ పార్టీకి మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉందా, ఏదైతే మిస్ అయిన క్యాడర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అనేది కూడా బీజేపీ పరిశీలన చేస్తుంది. ఎందుకంటే గతంలో బండి సంజయ్ గారిని తొలగించడం వల్ల బీజేపీకి కొంత నష్టం కలిగింది. అదేవిధంగా ఆశించిన స్థానాలు బీజేపీకి రాలేదన్న భావనలో ఉంది. కాబట్టి మళ్ళీ బండి సంజయ్ గారికి ఇస్తే ఏ రకంగా ఉంటుంది అనేది కూడా బీజేపీ పరిశీలనలో ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే వేరే వ్యక్తులకు ఇవ్వాలి, ఇంకో సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచనతో పాటు మళ్ళీ బండి సంజయ్ గారికి ఇస్తే ఏ రకంగా ఉంటుంది అనే ఆలోచన కూడా బీజేపీ ఆలోచిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా మాత్రం ఏదైతే ఈ అధ్యక్ష రేసులో ఎవరైతే ఉన్నారో ఏదైతే బండి సంజయ్ గారికి కూడా ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏదైనా మాత్రం కొన్ని రోజుల్లో మాత్రం ఎవరిని బీజేపీ అధిష్టానం కన్ఫర్మ్ చేస్తానే విషయం మాత్రం మీ అందరికీ తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.